ఇట్లాగా అనేకం చేసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఎవరైనా దేవుడిని దూషిస్తేనో ధర్మాన్ని తప్పుబడితేనో అక్కడ చేస్తున్న మంచిని చెడుగా ప్రచారం చేస్తేనో వాళ్ళ మీద కేసులు పెట్టారంటే ఒక అర్థం ఉంది. ఇదిగో అయ్యా ఈ పొరపాటు జరుగుతూ ఉంది, మీరు క్యూ లైన్ లో ఉంటే అన్నం పెట్టట్లేదు. ఎవరో వైసీపీ కార్యకర్త అనుకుంటే అప్పుడు ఒక పోస్ట్ చేశాడు అనమాట. మా అమ్మ తిట్టింది, మా జగన్ అంటే వీరాభిమానం ఉన్నటువంటి ఆవిడే, 5 గంటలు ఏమో ఉన్నాం మేము 300 టికెట్ తీసుకుని, కానీ అక్కడ పాలు ఇవ్వలేదు, భోజనం పెట్టలేదు, ఇదే ప్రసాదం పెట్టలేదు, ఇదేం దుర్మార్గం అని చెప్పి షుగర్ పేషెంట్లు ఉంటారు, పిల్లలు ఉంటారు, ఎట్లాగనేది పెడితే అతన్ని పార్టీ ఆఫీస్లోనే అక్కడ ఉంటాడట, అతని ఉద్యోగంలో తీసేశారు. అప్పుడు వేరే చోటకి మార్చడం ఏదో జరిగింది. ఇట్లాంటి అంటే కవర్ చేసే ప్రయత్నం చేశారు అప్పుడు కొన్ని. అలాంటి వాటి మీద చర్చ జరుగుతోందేమో. ఇప్పుడు అంటే అలాంటి వాటిని పక్కన పెట్టేశాం మనం, సరైన చర్చ జరగట్లా. అవి ఎంతసేపటికి ఇప్పుడు కల్తీ చుట్టూతోనే చర్చ జరుగుతున్నాం. మార్చాల్సినవి చాలా ఉన్నాయి అక్కడ. అవును, ఆల్రెడీ మార్చేశారు కూడా చాలా వరకు. L1 దర్శనాలు కానీ VIP దర్శనాలు ఇవన్నీ టైమింగ్స్ కూడా మార్చేసారు, చాలా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఒకటి సార్ మెయిన్ ఏంటంటే ఇందులో రాజకీయ ఉద్దేశమో లేదంటే అధికార పక్షం ఉద్దేశమో, ఒక చైర్మన్ అరెస్ట్ చేయాలనో లేదంటే ఫైనల్ గా జగన్ అరెస్ట్ చేయాలనో, ఎందుకంటే ఒక AR డైరీయో లేదంటే ఒక ఇంకో డైరీకో కాంట్రాక్ట్ కట్టబెట్టాలంటే ఎంత ఇష్యూ అవసరం లేదు, సైలెంట్ గా జరగాల్సిన జరగచ్చు. చాలా మంది కాంట్రాక్ట్లు ఇప్పటికే మార్చారు గతంలో కూడా. కానీ ఏదో పెద్ద ఉద్దేశంతోనే ఈ ఇష్యూని ఎంత చేశారు, ఎంత రభస్ చేశారు, లేదంటే ఎంత చర్చకు తీసుకొచ్చారు అనేది, అది జగన్ అరెస్ట్ వరకు వెళ్తుందా లేదంటే అప్పటి ఈఓలో లేదంటే